హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చి మన ఐటీ కోసం తెలుసుకుందాం. ఏపీ ఎస్ఐ లేదా కానిస్టేబుల్ అభ్యర్థి అందరికీ కూడా ఈ ఐటీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే లాస్ట్ జరిగిన పరిణామాలు బట్టి ఈ ఐటీ మీకు ఎంత ముఖ్యం అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. లాస్ట్ మన నోటిఫికేషన్లో చాలామంది ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఈవెంట్స్కి వెళ్ళి ఐటీలో చాలామంది పోయారు. తర్వాత ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, ఈ ఐటీ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళడం, కోర్టు నుంచి మళ్ళీ రీఐట్ పెట్టడం, మళ్ళీ అక్కడ కూడా పోవడం ఇలా జరిగింది. ముందుగా మీరు ప్రిపేర్ అవుతున్న అందరూ కూడా మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారంటే కనుక కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతే కనుక ముందు మీ యొక్క హైట్ అనేది చెక్ చేసుకోండి. మీరు ఏ కోచింగ్ సెంటర్లోకి వెళ్ళినా సరే మీ హైట్ని ముందుగా చెక్ చేసుకోండి. మనకి మినిమం ఎంత హైట్ ఉండాలి అనేది వచ్చి మేల్కి వచ్చేసి 167.6 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే ఫీమేల్ వచ్చేసి 152.5 సెంటీమీటర్లు ఉండాలి. ఎందుకనగా ఇంత హైట్ గురించి ఎంత చెప్తున్నాం అంటే హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫిలిమ్స్లో 120, 110 తెచ్చుకుని ఈవెంట్స్ బాగా ప్రిపేర్ అయ్యి హైట్లో మిల్లీ సెంటీమీటర్లో పోతే 1 సెంటీమీటర్లో లేకపోతే మిల్లీ సెంటీమీటర్లో పోతే ఆ బాధ ఎలా ఉంటుందో లాస్ట్ దాంట్లో చాలామంది పోయారు కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి మీ యొక్క హైట్ మీకు మినిమం హైట్ 165 సెంటీమీటర్లు ఉండేలా మీరు చూసుకోండి. మీ ఏజ్ కనుక 18 నుంచి 21 ఈ విధంగా 21 బిలో ఉంటే మీరు ఐటీ ఎదిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఐటీ ఎదగడానికి ఎక్సర్సైజ్ చేయండి. అదేవిధంగా ఐటీ కోసం మంచి ఫుడ్ తినండి. 21 తర్వాత కూడా ఐటీ ఎదిగే అవకాశం ఉన్నాయి. అది కూడా మీకు 24 దాకా ఎదగవచ్చు. కానీ అది మీరు చేసే ఎక్సర్సైజ్ బట్టి మీరు తినే ఫుడ్ బట్టి ఈ ఐటీ అనేది 1 ఇంచ్ అలా పెరగవచ్చు. 21 తర్వాత ఐటీ అనేది అంత సాధారణంగా పెరిగినా తక్కువ పెరుగుతారు. సో మీ హైట్ ముందే చూసుకోండి. మీరు ఆల్రెడీ 168 హైట్ ఉన్నారంటే మీకు బెస్ట్ మాట. మీరు డైరెక్ట్గా మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా కాన్ఫిడెన్స్గా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టచ్చు. లేదు చాలామంది హైట్ లేకుండా చేసుకుని దీనికి ప్రిపేర్ అవుతే మాత్రం మీకు టైం అనేది లేట్ అవుద్ది. మీ యొక్క జాబ్ అనేది డిలే అవుతుంది. ఎందుకంటే మీరు దీనికి ప్రిపేర్ అయ్యి దీనికోసమే ప్రిపేర్ అవుతే కనుక అసలు హైట్ అనేది ఎంత ఉండాలి అనేది మీకు వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మీకు హైట్ లేడీస్ ఎంత ఉండాలి, జెంట్స్ ఎంత ఉండాలి, అలాగే చెస్ట్ ఎంత ఉండాలి మీకు పూర్తి కూడా చెప్తాను. అయితే హైట్ చూసుకుంటే మనకి ముందుగానే మనం ప్రిపేర్ అయ్యే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ డిఫెన్స్ సంబంధించి ఏదైనా సరే హైట్ ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారం ఈ అప్లికేషన్ పెట్టుకుని మీరు ముందుకెళ్తే బెస్ట్. ఎందుకంటే అది సరదాగా రాసుకున్న వాళ్ళకైతే పర్లేదు, కానీ సీరియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఫిలిమ్స్ రాసుకుని లాస్ట్ టైం బాగా 110, 120 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్లో అన్ని మార్క్స్ వచ్చినా సరే అయిపోయింది. మీకు అర్థమైందా? ఆ విధంగా ఉండకూడదు. అదేవిధంగా గత నోటిఫికేషన్లో హైట్ అయ్యి అంతకుముందు ఎస్ఐ జరిగినప్పుడు ఎస్ఐ హైట్ అయ్యి కానిస్టేబుల్ జరిగినప్పుడు కానిస్టేబుల్ హైట్ అయ్యి ఈ నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ హైట్ అవ్వాలని కూడా ఉన్నారు. సో అది కూడా మనకు ఒక్కోసారి ఆ లక్ మీద కూడా డిపెండ్స్ అవుద్ది. వారు మళ్ళీ కోర్టుకి వెళ్ళడం లాస్ట్ టైం నోటిఫికేషన్ అలా జరిగింది. కోర్టుకి వెళ్తే కోర్టులో మళ్ళీ రీఎయిట్ చేస్తే అక్కడ కూడా క్వాలిఫై అవ్వలేదు. సో మీరు కరెక్ట్గా హైట్ అనేది చూసుకోండి. ఒకవేళ హైట్ దగ్గరగా ఉంటే కనుక దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కానీ మంచిగా ఫుడ్ తీసుకోవడం కానీ చేస్తే మీరు హైట్ అనేది 1 సెంటీమీటర్ వరకు పెరిగే అవకాశం ఉంది. అదే మీ ఏజ్ కనుక 18 నుంచి 21 సంవత్సరాలు అయితే మీకు ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఈ హైట్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి, మీకు చెప్తాను. అదేవిధంగా అసలు ఎంత హైట్ ఉండాలి మన నోటిఫికేషన్ ప్రకారం అయితే నేను ఇందాక చెప్పినట్టుగా మేల్కి 167.6 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ వచ్చేసి 86.3 ఉండాలి. ఎక్స్పెన్సివ్ 5 ఉండాలి. అలాగే ఫీమేల్ వచ్చేసి హైట్ 152.5 సెంటీమీటర్లు ఉండాలి. ఆ వెయిట్ వచ్చేసి ఫీమేల్స్కి 40 kg ఉండాలి. అలాగే ఎస్టీ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, కొన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలా ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, వాళ్ళకి హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే లేడీస్కి వచ్చేసి 150 సెంటీమీటర్లు ఉండాలి. లేడీస్ ఒక వెయిట్ 38 kgs ఉండాలి, ఈ ఎస్టీకి సంబంధించింది. అలాగే జెంట్స్ ఒక చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్లు ఉండాలి. సో మీకు దీని గురించి ఒక క్లారిటీ ఉంటే మీకు మీ ఐటీకి సంబంధించి మీ యొక్క నోటిఫికేషన్కి ఒక ఐడియా ఉంటే మీ ప్రిపరేషన్ అనేది ముందుకు వెళ్తుంది. మిగతా జాబులు వేరు, మన డిఫెన్స్ ఈ పోలీస్ సంబంధించిన జాబులకు సంబంధించి ఐటీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐటీ ఏజ్ దీనికి ఇంపార్టెంట్ కాబట్టి మీరు చూసుకుని ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఏమైనా డౌట్స్ ఉంటే
నేను అవుతానా లేదా ఫిలిమ్స్ అనేది డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, దాని గురించి వీడియో చేస్తాను. మీకు ఫిలిమ్స్ పక్కాగా అవుతారు, క్వాలిఫై అవుతారు, కానీ దానికి కొంచెం మీరు కొంచెం కష్టపడితే చాలు. మనకి ఇక్కడ నెగిటివ్ లేదు కాబట్టి ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి మనకి ఒక ఆప్షన్ ఉంది. సో మీకు ఎక్కడైతే ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారో అక్కడే మీరు ఒక 33% మీరు గెయిన్ అయ్యి విజయం సాధించినట్టే. ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్ 5 లక్షల మంది పెడితే ఓన్లీ 96,000 మంది, 97,000 మంది, అప్రాక్సిమేట్గా 1 లక్ష మంది క్వాలిఫై, అంటే 4 లక్షల మంది ఫిలిమ్స్లోనే పోయారు. ఎక్కడైతే మీకు 4 లక్షల మంది ఉంటే కాంపిటీషన్ దాదాపు 80% తగ్గిపోయింది. అక్కడ ఇక 1 లక్ష మంది మళ్ళీ రన్నింగ్కి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ఫిలిమ్స్ రావడం అది జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దాని గురించి చేస్తాను. నా ఐడి గురించి చెప్తే నేను దాదాపు 3 నోటిఫికేషన్ చూసాను. కాబట్టి 2016లో నా హైట్, 2018లో ఒక హైట్, 2022లో ఒక హైట్. 2016లో నా హైట్ వచ్చేసి 167.7 సెంటీమీటర్లు, 167.7 సెంటీమీటర్లు. 2018లో మళ్ళీ ఆ నోటిఫికేషన్ నా హైట్ 168.1 సెంటీమీటర్స్. మళ్ళీ ఈ నోటిఫికేషన్లో మళ్ళీ 167.7 సెంటీమీటర్లు. సో ఈ హైట్ అనేది 1 సెంటీమీటర్ అటు ఇటులో, ఈ హైట్ అనేది ఇప్పుడు మన సెన్సర్ కాబట్టి 1 సెంటీమీటర్ అటు ఇటు అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా 1 సెంటీమీటర్స్ ఎక్కువగా ఉండి కదా మీ హైట్ను మనం చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది బార్డర్లో ఉన్నారు అనుకో, కొంచెం హైట్ ఎక్సర్సైజ్ చేసి కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తిని కొంచెం తింటే మనకి హైట్ కొంచెం ఒక 1 సెంటీమీటర్ పెరిగినా మనకు చాలు కదా. దానివల్ల మీరు చూసుకున్న హైట్ ముందుగానే మీరు హైట్ని కొలిపించుకున్న మీ ఇన్స్టిట్యూట్లో కొలుస్తారు. అదేవిధంగా రన్నింగ్ తిరిగితే అక్కడ కోచ్ మనకు కొలుస్తుంది. సో మీరు ఈ విధంగా ఈ హైట్ కోసం ముందు చూసుకోవాలి. సో థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.